నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాలు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి యొక్క ప్రమోషన్ ఛానల్ మరియు సర్వీస్ రూల్స్ గురించి మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో చర్చించమని ప్రభుత్వాన్ని కోరిన సందర్భంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే మనం గత వీడియోలో చెప్పిన విధంగా ప్రభుత్వం సచివాలయాలను జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా మరియు సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్, టెక్నికల్ మరియు ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ అని 3 రకాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా మరియు అనుబంధ ఉద్యోగ సంఘ నాయకుల ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున వారి ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని మరియు నిర్దిష్ట జాబ్ చార్ట్ ప్రకటించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించడానికి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారితో సంబంధిత అధికారులతో గౌరవ గ్రామ వార్డు సచివాలయ శాఖను చూస్తున్న మంత్రి గారి అధ్యక్షతన 17/2/2025న మీటింగ్ ఏర్పాటు చేశారు. మరియు ఇప్పటి వరకు సమావేశంలో చర్చించేందుకు ముందుగా సంబంధిత అధికారులతో కొన్ని విషయాలపై చర్చించారని సమాచారం. వాటిలో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్ ఛానల్, అదేవిధంగా ఏఎన్ఎం గ్రేడ్ 3లకు మరియు వార్డు హెల్త్ సెక్రటరీలకు ఆల్రెడీ సర్వీస్ రూల్స్ ఉన్నవి మరియు వారి ప్రమోషన్లు కూడా జరుగుతున్నవి. అదేవిధంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలకు హాస్టల్ వార్డెన్స్గా మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలకు ఒక కేడర్ ఏర్పాటు చేసి ప్రమోషన్ కల్పించాలని, అదేవిధంగా మహిళా పోలీసులను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు అటాచ్ చేసి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు గురించి చర్చించినట్లు సమాచారం. ఎందుకంటే పోలీస్ శాఖ అప్పగించడానికి కోర్టు అభ్యంతరం తెలిపిన సందర్భంగా వీరిని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు అటాచ్ చేసే అంశం గురించి చర్చించారని సమాచారం. అయితే ఈ విషయాలపై 17/2/2025న మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్ మరియు టెక్నికల్ మరియు ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా విభజిస్తున్న కారణంగా టెక్నికల్ వారికి వారి యొక్క డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయవచ్చు. కానీ మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అందరినీ ఒక కేటగిరీగా ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తారా లేక విడివిడిగా ఏర్పాటు చేస్తారా చూద్దాం. అదేవిధంగా ఆస్పిరేషనల్ సెక్రటరీలను ఏ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు అనేది చూడాలి. ఏదైతేనే 17/2/2025న ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.